చింటూని దత్తత తీసుకుందాం అనుకున్న బాలు మీనా. షాక్లో రోహిణి. ఇది ఎలాగైనా ఆపాలని ప్రభావతితో చేతులు కలిపిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక బాలు మీనా అయితే చింటూతో కేక్ కట్ చేయించేశాక ఇక వెళ్ళిపోతాం, బయలుదేరుతామని బయటికి వెళ్తారు. ఆ బాబు ఆగండి ఒకసారి, మీరు అనుకోకుండా వచ్చారు, ఇది తీసుకోమ్మా అని ఇంకా మీనాకి జాకెట్ ముక్కిస్తుంది చింటూ వాళ్ళ అమ్మమ్మ. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని మీనా అంటుంటే, పర్లేదమ్మా ఉంచు అని సుగుణమ్మ అంటుంది. పాపం చూసారా, చింటూ వాళ్ళ అమ్మ లేక చింటూ ముఖం ఎలా వెలవెల్లాడిపోతుందో. తన ముఖంలో ఇంత ఆనందం కూడా పెద్ద నాకేం కనిపించట్లేదు. మేము వచ్చామని కొంచెం ఆనందం వాళ్ళలో ఉంది, కానీ వాళ్ళ అమ్మ రాలేదని వాడికి చాలా బాధగా ఉంది అని ఇక బాలు అంటుంటే, అంత నాదేనమ్మా తప్పు, అంతా చేసింది నేనే, మీరేం చేశారండి అని బాలు అంటుంటే, అవునమ్మా మొత్తం నేనే చేశాను, తనకిష్టం లేకుండా తనకి పెళ్లి చేశాను. ఆ పెళ్లి చేశాక ఇదిగో వీడు పుట్టాడు, వాడెక్కడ వదిలేసిపోయాడు. ఇక మా కోసం ఆలోచిస్తూ ఎలాగైనా సంపాదించి డబ్బులు మాకు పంపించాలని చెప్పేసి ఇక దూరంగా వెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేస్తుంది తను. ఇక తను ఏమంటాను చెప్పండి అని సుగుణం అంటుంటే, అది నిజమేలేండి, ఎవరి లైఫ్లో బాధలు వాళ్ళకుంటాయి, కానీ మరీ డబ్బుల కోసం వెళ్ళిపోయి కొడుకు దగ్గరికి కనీసం ఒక్కసారి కూడా రాకపోతే వాడికి చాలా బాధగా ఉంటుంది కదండి. పెద్దయ్యాక మీరు డబ్బులు ఇచ్చినా చిన్నప్పుడు అమ్మతో ఉండే జ్ఞాపకాలన్నీ వాడు మిస్ అవుతాడు కదా అని బాలు అంటుంటే, సరేనమ్మా నేను చెప్తానులే అని సుగుణమ్మ అంటుంటే, లేదు మీరు చెప్పరు, ఫోన్లే పాపం తన పని చేసుకుంటుంది అని ఇంకా మీ కూతురికి ఫోన్ చేయడం మానేస్తారు మీరు. ఇలా ఇవ్వండి నేను చేస్తాను, నాకు నెంబర్ చెప్పండి అనేక బాలు పదే పదే అడిగేసరికి, అయ్యో పర్లేదు బాబు, అక్కడ తన ఏదో పనిలో ఉంటానే ఉంటుంది, నువ్వు ఎదికాని టైంలో చేస్తే తనని పనిలోంచి తీసేని కూడా తీసేయచ్చు, చెప్పలేము, అందుకని ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలే, మళ్ళీ వచ్చినప్పుడు మా కూతురికి చెప్తానులే, నువ్వు మీనా వచ్చి మా మనవడు పుట్టినరోజుకి బాగా చేశారని చెప్తాను అని సుగుణమ్మ అంటుంటే, సరేనండి అయితే మేము బయలుదేరుతామని ఇక కారు ఎక్కేసి మీనా బాలు అయితే బయలుదేరిపోతారు. అప్పుడే ఇక రోహిణి కిచెన్ రూమ్ నుంచి బయటికి వస్తుంది. అమ్మా వెళ్ళిపోయారా అని రోహిణి అడుగుతుంటే, వెళ్ళిపోయారమ్మా, వెళ్ళు వాడికి కేక్ కట్ చేసి ఒక పీస్ తినిపించి, వాడు చాలా డల్గా ఉన్నాడు, నీ చేత తినలేదని చెప్పేసి వాడు చాలా బాధపడుతున్నాడు అని సుగుణమ్మ రోహిణికి చెప్పడంతో ఇక రోహిణి అయితే చింటూ దగ్గరికి వచ్చి, నాన్న చింటూ ఫీల్ అయ్యావా, నేను కేక్ కట్టిన దగ్గర లేనని నువ్వు బాగా ఫీల్ అయ్యావా అని రోహిణి అడుగుతుంటే, అవునమ్మా కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంకుల్ ఆంటీ వచ్చారు, వాళ్ళు నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెం బాధ కొంచెం హ్యాపీ ఉందమ్మా అని చింటూ అంటుంటే, ఏరా నీకు మమ్మీ కావాలా ఆ మీనా బాలు కావాలా అని చింటూని అడుగుతుంది రోహిణి. అదేంటమ్మా అలా అంటావు, నువ్వే కావాలి, ఎవరికైనా అమ్మ ఇష్టం లేకుండా పోతుందా చెప్పు. ఇక చింటూ అయితే అలా అనేసరికి, అది నా బంగారు కొండ అని ఇంకా చింటూని హక్ చేసుకుని బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్తుంది రోహిణి. ఏంటమ్మా నువ్వు, నా పెళ్లి చేసినందుకే ఇలా అయిపోయిందా, అనుకోకుండా చేసావా, అన్నీ చెప్పేస్తున్నావేంటి నువ్వు అలాగా, అంత నమ్మకం ఉందా వాళ్ళంటే నీకు, వెళ్ళు నా పెళ్లి గురించి కూడా చెప్పే, చింటూ ఎవరో కూడా చెప్పే, మొత్తం చెప్పే, ఒక పీడు వదిలిపోతుంది, నాకు కూడా ఏ గోల గొడవ ఉండదు, రోజు ఇంక మీ ఇంట్లోనే వచ్చి కూర్చుంటాను అని రోహిణి అంటుంది. ఎందుకంత కోప్పడతావు, ఏదో ఆ టైంకి నోటుకొచ్చింది వాళ్ళకి చెప్పేశాను. ఇక బాలు మీనా అయితే కారులో వెళ్తూ వెళ్తూ, ఏవండి వాడికి అమ్మ లేదు నాన్న లేరు, ఇద్దరూ లేకుండా వాడు అనాథలు అలా ఉండాల్సి వస్తుంది చూసారా, ఇవాళ కూడా పాపం ఎంత బాధపడుతున్నాడు అమ్మ లేదని, వాడికి పాపం ఏదో ఒకటి చెయ్యాలండి మనం అని మీనా అంటుంటే, ఏం చేస్తాం మీనా, మనమన్నా మాత్రం వెళ్ళి అప్పుడప్పుడు కనిపించడం తప్ప తీసుకుని ఇంట్లో పెట్టుకోలేం కదా, ఇంటికి తీసుకొచ్చిన కానించి మన అమ్మతో పడలేము, మళ్ళీ చాలా చాలా కష్టం ఆవిడతోటి, మొన్న కళ్ళు లేవని చెప్పేసే జాలి కనకరం చూపించకుండా కుర్చీలోంచి బయటికి గెంటేసింది, అలాంటిది ఇప్పుడు నేను ఇలా తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటాను అని చెప్పేసి కేక్ కటింగ్లు అన్నీ చేస్తే ఇంక ఊరుకుంటుంది అనుకుంటున్నావా, మీనా చెప్పు మీనా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఊరుకోరులేండి అత్తయ్యగారు అసలు ఊరుకోరు అని మీనా అంటుంది. బయట పిల్లలేమో కానీ రేపొద్దున మనకి పుడితే మాత్రం అమ్మ ఖచ్చితంగా వాళ్ళు ఎలా చూస్తుందో అయితే నాకు డౌటే, అమ్మ దగ్గర అసలు వదలకూడదు పిల్లల్ని అని బాలు అంటాడు. ఏవండి పిల్లలంటే బాగా గుర్తొచ్చింది, చింటూని మనం దత్తత తీసుకోవచ్చా అండి అని మీనా అంటుంటే, ఏంటి మీనా నువ్వు మాట్లాడేది, అవునండి వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న చనిపోయారు, తను అక్కడికి ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, అదే మన దగ్గర ఉంటే మనకి టైంపాస్ అవుతుంది, తనకు కూడా టైంపాస్ అవుతుంది కదా అని మీనా చెప్తుంది. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కాకపోతే ఇంట్లో ఎవరు ఒప్పుకోరు అనుకుంటున్నాను మీనా, దత్తత తీసుకుందామని చెప్తే నాకెందుకు మీరు కనలేరా అని రివర్స్లో మళ్ళీ నిన్నే అంటారు, అందుకని ఆలోచించు, నాకు ఏ ప్రాబ్లం లేదు అని బాలు అంటాడు. చాలేండి మీకు ఏ ప్రాబ్లం లేకపోతే నాకు అది చాలు, ఎవరేమనుకుంటే నాకెందుకు
అని మీనా అంటుంది. ఇక బాలు మీనా ఇంటికైతే వెళ్ళిపోతారు. బాలు మీనా ఇంటికి వచ్చేశాక చాలాసేపటి దాకా తర్వాత రోహిణి ఇంటికి వస్తుంది. ఇక మీనా పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇక మీనా రోహిణిని పిలుస్తుంది. రోహిణి, ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్నుంచి అసలు కనిపించలేదు అని మీనా అడుగుతుంటే, మార్నింగ్ చూశాను, మీరు కూడా లేరు కదా, మీరెక్కడికి వెళ్ళారు అని రోహిణి అంటుంది. మేము చిన్న పని మీద బయటికి వెళ్ళాంలే కానీ నీకు ఇంత లేట్ అయింది ఏంటి అని మీనా అడుగుతుంటే, క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు ఇవాళ, వాళ్ళందరికీ ఇలా చేసేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి పడుకుంటాను అనేక రోహిణి అయితే అబద్ధం ఆడేసి ఇక పైకి వెళ్ళిపోతుంది. సరే, టైర్డ్ అయిపోయిందేమో, నేను కూడా వెళ్ళి పడుకుంటాను అనేక మీనా అయితే పైన రూమ్లోకి వెళ్తుంది. ఎవండి రండి, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, ఏం ఆలోచిస్తున్నారు అని వెళ్ళి మీనా ఇంకా బాలుని పిలుస్తుంటే, ఏం లేదు మీనా, ఇంట్లో వాళ్ళందరికీ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాను అని బాలు అంటుంటే, దేని గురించి అండి అని మీనా అంటుంది. అప్పుడే ఇక రోహిణి తలుపు దగ్గరకు వచ్చి నించుని వీళ్ళ మాటలు వింటూ స్టార్ట్ చేస్తుంది. అదే, చింటూని దత్తత తీసుకుందాం అనుకున్నాం కదా, ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అని ఆలోచిస్తున్నాను అని బాలు అంటుంటే, ఏంటి చింటూని దత్తత తీసుకుంటారా వీళ్ళ, అమ్మో అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది. రోహిణి అక్కడి నుంచి మళ్ళీ వింటూనే ఉంటుంది అలాగా వీళ్ళ మాటలు. మరేం పర్వాలేదండి, ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పండి, వాడిని తీసుకొచ్చాక పోషించాల్సింది మనమే కదా, మనమే వాడికి అన్నీ కొనిపెడతాము, ఎవరు ఏమీ కొనిపెట్టాల్సిన అవసరం లేదు, మనకంటూ రూమ్లో ఉంటాడు, పైనలుగా కట్టుకుందాం అనుకుంటున్నాం కదా, అందరం కలిసి ఆ రూమ్లో ఉందాము అని ఇక మీనా అంటుంటే, సరే ప్లాన్ చేద్దాం మీనా, ఇంట్లో అందరికీ చెప్దాం రేపు అని ఇక బాలు అంటాడు. సరేనండి అని ఇక కిందకి వెళ్ళిపోయి పక్క సర్దుతుంది మీనా అయితే. ఇక రోహిణి అయితే, అమ్మో అయిపోయింది, నా పనంతా అయిపోయింది, బిల్లు కానీ దత్తత తీసుకున్నారంటే ఇక చింటూ నాకు దూరమైనట్టే, వాడిని కనీసం అప్పుడప్పుడు కూడా కలవడానికి కూడా ఉండదు నాకు అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక అందరూ పడుకొని పొద్దున్న లేచాక బాలు అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. ఏంట్రా పొద్దున్నే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది మీ దగ్గర, ఇంట్లో ఎవరు పంచాయతీ ఉన్నా లేకపోయినా మీ ఇద్దరు పంచాయతీ మాత్రం ఎప్పుడు ఉంటానే ఉంటుంది అని బాలుని ప్రభావతి అంటుంటే, నా మాటలు ఎప్పుడు నీకు తీయగా అనిపించాయి కనుక ఎప్పుడు చేదుగానే అనిపిస్తాయి, అలాగే విను సరేనా, ఇప్పుడు చెప్పేది ఇంకా చేదు అని బాలు అంటాడు. సరే కానీ ఆడు చెప్పేది విననివ్వు అనిక సత్యం అంటుంటే, చెప్పు, ఏ మహాభారతం చెప్తావో ఏంటో చెప్పు అనిక ప్రభావతి అంటుంటే, మహాభారతం లేదు ఏమీ లేదు, నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా మేము అదే చేస్తాము అని బాలు అంటుంటే, రే ముందు విషయం చెప్పరా అని ప్రభావతి అంటుంది. మేము చింటూని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాము అని ఇక బాలు చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అదేంట్రా, మీ అంతటా మీరు కనొచ్చు కదా, మళ్ళీ దత్తత ఎందుకు అని సత్యం అంటుంటే, లేదు నాన్న, వాడిని చూసి చాలా జాలేసింది, కనీసం కన్న తల్లి కూడా లేదు వాడికి, ఉన్నా ఎక్కడో జాబ్ చేసుకుంటుంది, తండ్రి వదిలేసిపోయాడో చచ్చిపోయాడో తెలీదు, ఇన్నున్నాయి, పాపం వాడొక్కడే ఏం చేస్తాడు, అందుకని వాడిని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాము అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, ప్లీజ్ అత్తే ఒప్పుకోకూడదు అని మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. కానీ ప్రభావతి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. సరే, ఎవరు మాట్లాడలేదు కాబట్టి మీ అందరూ ఒప్పుకున్నారని అనుకుంటున్నాను అని బాలు అంటాడు. అవునరా, బాగానే ఉంది, ఇప్పుడు ఆ పిల్లని దత్తత తీసుకుంటావు, ఎక్కడని పడుకోబెడతావు, అసలు ప్లేస్ ఎక్కడుంది చెప్పు నువ్వే, ఇంట్లో మీకంటూ ఒక రూమ్ కట్టుకున్నాక అప్పుడు ఏమైనా చేసినా పర్లేదు కానీ ఇప్పుడే దత్తత తీసుకుంటే వాడు ఎక్కడ పడుకుంటాడు అని సత్యం అంటుంటే, అడ్జస్ట్ అవుతాంలే నాన్న, ఎలాగోలా అడ్జస్ట్ అవుతాము, పైన చిన్న టెంట్ వేసుకుని ఆ టెంట్లో పడుకుంటాం మేము ముగ్గురము అని చెప్పి ఇక బాలు అంటుంటే, సరేరా నీ క్లారిటీ ఉంటే నీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు అని సత్యం అంటుంటే, నాకుంది అని ప్రభావతి అంటుంది. ఏంటి నీకుండేది అని బాలు అంటుంటే, ఏంట్రా నీకేమైనా పిచ్చా, బయట పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటానంటావేంటి, వాడెవడో ఎవడికి పుట్టాడో ఎవడికి తెలీదు, అయినా సరే తీసుకొస్తానంటున్నావు, వాడు ఏ పనులు చేశాడో, వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి పనులు చేశారో, పెద్దయ్యాక వాడు కూడా అలాగే తయారవుతాడు కదా, వాడిని దత్తత తెచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాకడుగుతున్నాను నేను అని ప్రభావతి అంటుంటే, నువ్వెన్ని అనుకున్నా మీరు ఎవరెన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు, నేనైతే చింటూని దత్తత తీసుకుందామని ప్లాన్ వేసుకున్నాము, మీనా కూడా ఒప్పుకుంది కాబట్టి మా ఇద్దరికి అభ్యంతరం లేనప్పుడు మీకేంటి, నువ్వేమన్నా రూపాయి ఇచ్చి పోషి పెంచిస్తావే ఏంటి, ఇప్పుడు చింటూగాడిని పెంచవు కదా, నేనే కదా కష్టపడి సంపాదించి పెంచుకోవాల్సింది, ఇంక నీకెందుకు బాధ అని బాలు అడుగుతుంటే, రేయ్ నాకు కాకపోతే ఇంకెవరికి బాధరా, వాడు ఎక్కడ పుట్టాడో ఎలా పుట్టాడో ఎవరికి పుట్టాడో అది ఏం తెలియకుండా ఎలా పెంచుకుంటావు అని ప్రభావతి అంటుంటే, ఇప్పుడు పుట్టుకతో సంబంధం ఏముంది, వాడు ఎలాంటి వాడు అనేది చూడాలి, వాడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు,
అలాంటి వాళ్ళకి ఒక జీవితం ఇస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుందని ఆలోచించాను అంతే అనిక. బాలు అంటుంటే అంత బాగుపెట్టాలి అనుకుంటే వెళ్ళి డబ్బులో బట్టలో ఇవ్వు, అంతేగాని తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే మాత్రం నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంటే, ఏయ్ ప్రభా ఇంకా ఆపు, వాడిష్టమని చెప్పాడు కదా, నువ్వు నెల నెల డబ్బులు నువ్వు ఇస్తానంటే చెప్పు, వాడు మానేస్తాడు, వాడు ఖర్చులు ఇవ్వకుండా వాడు దాచుకుంటాడు అని సత్యం అంటుంటే, అదేంటండి నేను ఎలా ఇస్తాను అని ప్రభావతి అంటుంది. కదా, వాడి పని వాడిని చేసుకొనివ్వు, మీనాకు కూడా ప్రాబ్లం లేనప్పుడు నీకు నాకు ఏంటి మధ్యలో ఇదంతా పంచాయతీ, అరే నువ్వు చెప్పినట్టుగానే చేయరా అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. ఛే, అసలు నా మాటకి ఇక్కడ విలువే లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. అయితే ఇంక రోహిణి మాత్రం అబ్బా ఎలాగా చింటూ నాకు దూరం చేసేస్తున్నారో అని అక్కడి నుంచి ఇంకా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక మనోజ్ పిలుస్తూ ఉంటాడు, రే రోహిణి రోహిణి అని చెప్పేసి ఇక 2 సార్లు పిలిచేసరికి అప్పుడు పలుకుతుంది రోహిణి. ఏమైంది రోహిణి అలా ఉన్నావెందుకు అని మనోజ్ అడుగుతుంటే, ఏం లేదు మనోజ్ అని పైకి వెళ్ళిపోతుంది ఇక రోహిణి. ఇంకప్పుడే శృతి వచ్చి, ఓ కంగ్రాచులేషన్స్ మీనా, అయితే నువ్వు దత్తత తీసుకుందామని బాగానే ప్లాన్ వేసుకున్నారు, ఇద్దరికిద్దరు మంచిగా అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది, మాకు ఉంది అండర్స్టాండింగ్ అని చెప్పేసి శృతి అంటుంటే, చూసావా వదిన ఎలా మాట్లాడుతుందో, తిని అల్లరిని దీని కోలని నేను భరుస్తున్నాను కదా, అందుకే బాగా చులకన అయిపోయాను అని రవి అంటుంటే, అది చులకన కాదు రవి, నిన్ను మాత్రమే అనే హక్కు, అది ప్రేమ, అందుకే నిన్ను మాత్రం అనగలుగుతుంది అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అవును వదినా నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ ఎప్పుడు చూసినా ఇలాగే ఏడిపిస్తూ ఉంటుందిలే తిను అని చెప్పేసి ఇక రవి అంటాడు, మీ ఇద్దరి గురించి నాకు తెలీదా, సరే వెళ్ళి పని చూసుకోండి, దత్తత కార్యక్రమానికి సామాన్లను సర్దుకోవాలి నేను అని ఇక మీనా అనేసరికి, సరే మీనా నువ్వు వెళ్ళు అని శృతి అంటుంది. ఇక మీనా అయితే సామాన్లను సర్దుకుంటూ ఉంటుంది కార్యక్రమానికి సంబంధించినవి. ఇక రోహిణి పైన రూమ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో చింటూ కానీ దత్తత తీసుకుంటే ఇక్కడికి ఇంకెప్పుడు ఈ ఇంట్లోనే ఉంటాడు, ఆడు పొరపాటున నా అమ్మ అని పిలిచి నాకు జరిగిందంతా వాడు చెప్పేశాడంటే నా పైన అయిపోయినట్టే, ఇంక రోజు నేను ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని తిరగాలి చింటూ వస్తే, అబ్బాయి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి. అప్పుడే ఇక మనోజ్ వాళ్ళ రూమ్లోకి ప్రభావతి అయితే వస్తుంది. ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని రోహిణి అడిగేసరికి, ఏం లేదమ్మా ఈ దత్తత కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలి అని ప్రభావతి అంటుంటే, ఎలా ఆపుతాం అత్తయ్య, వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు ఎవరికి తెలీదు, ఎలా ఆపుతాం చెప్పండి అని రోహిణి అంటుంటే, ఎలాగోలా ఆపాలమ్మా, నాకు అస్సలు ఇష్టం లేదు వాళ్ళ దత్తత, వాడు ఎవడో ఎవరికి పుట్టాడో కూడా తెలియకుండా వాడిని తీసుకొచ్చి దత్తత చేసుకుంటే ఎలాగా అని ప్రభావతి అంటుంది. అవునత్తయ్య, నాకు కూడా ఇష్టం లేదు దత్తత తీసుకోవడం, కానీ అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఇంకా వదిలేశాను, నన్ను గడక అడిగితే నాకు ఇష్టం లేదనే చెప్తాను అని రోహిణి అంటుంది. సరే ఏదొక ప్లాన్ ఆలోచించు, రేపు గుళ్ళో వీళ్ళు దత్తత తీసుకునే టైంకి ఆ దత్తత కార్యక్రమం ఆపేయాలి అని ఇక రోహిణి మరియు ప్రభావతి అయితే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆపాలని. ఇక మీనా అయితే అన్ని సర్దేసుకుంటుంది. మీనా అన్ని సర్దేశావు కదా అని అప్పుడే బాలో చదువుతుంటే, అవునండి మొత్తం అన్ని సర్దేశాను, కార్యక్రమానికి సంబంధించినవన్నీ రాత్రి సర్ది పెట్టుకున్నాను, ఇదిగో ఇప్పుడు ఇవి మర్చిపోతుంటే పెడుతున్నాను అని ఇక మీనా చెప్తుంటే, అది నా బంగారు పూలగంప, నేనేమంటే అదే అండర్స్టాండింగ్ చేసుకున్నది, చాలా బాగుంటావు, అందుకే మా ఇద్దరం బాగా కలుసున్నామేమో అని బాలు అంటుంటే, ఇప్పుడేమైంది మీకు సడన్గా అని మీనా అంటుంది. ఏం లేదులే కానీ సరే సుగుణమ్మ గారికి ఫోన్ చేసి చెప్తాను అని బాలు అయితే ఇక సుగుణమ్మకి ఫోన్ చేస్తాడు. హలో నేనండి బాలుని. చెప్పు బాలు. ఏం లేదు, మీ మనవడిని మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాము, మీకు ఏ అభ్యంతరం లేకపోతే మేము తీసుకుంటాము అని ఇక బాలు అడగడంతో, అవునా మరి వాళ్ళ అమ్మకు ఒక మాట కూడా చెప్పకుండా ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నారండి మీరు అని సుశీలమ్మ అంటుంటే, ఒక మాట చెప్పి చూడండి, ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడే కార్యక్రమం పెట్టేసుకుంటాము, లేదు కుదరదు అని చెప్పేసి అంటే మాత్రం ఇక మర్చిపోతాము అని బాలు అనేసరికి, సరేనండి తనకి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను అని ఇక సుగుణమ్మ ఫోన్ కట్ చేస్తుంది. ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది అనమాట ఇక సుగుణమ్మ. హలో అమ్మ చెప్పు అని ఇక రోహిణి మాట్లాడుతుంటే, ఏంటి దత్తత తీసుకుంటారంటే ఏంటి అని చెప్పేసి సుగుణమ్మ అడుగుతుంది. అవును చింటుగాడిని దత్తత తీసుకుంటారంట బాలు మీనా, తనకి నాన్న మరి అమ్మ కూడా లేదు కదా, ఇద్దరు ఎక్కడెక్కడో ఉంటున్నారు కదా, అందుకని చెప్పేసి వాడిని చూసి జాలేసి వీళ్ళు దత్తత తీసుకుంటున్నారంట, అడిగితే అదే కారణం చెప్పారు అని రోహిణి చెప్తుంది వాళ్ళ అమ్మకి. అవునా మరి ఇప్పుడు నేనేం చేయను, నాకు ఫోన్ చేశాడు బాలు, ఫోన్ చేసి దత్తత ఉంది మీ మనవల్ని పంపుతారా అని చెప్పేసి అడిగాడు, ఏం చెప్పమంటావు అని ఇక సుగుణం అడిగేసరికి, సరే పంపాక ఇక్కడ చెప్తాను వాళ్ళందరి సంగతి అని రోహిణి అంటుంది. ఏం చెప్తావే చింటుగాడిని ఏమి గాయపరచకు అని సుగుణమ్మ అంటుంది.
ఛ! వాడినెందుకు నేను గాయపరుస్తాను? వాడు నా సొంత కొడుకు వాడినెందుకు గాయపరుస్తాను చెప్పమ్మా. అదిగో ఇది ఎలాగన్నా ఆపుతాము ఈ హోమంని అనిక రోహిణి చెప్పేసరికి, సరే అయితే జాగ్రత్తగా చూసుకో. నేను బాలుకి ఫోన్ చేసి ఒప్పుకున్నానని చెప్తాను సరేనా అని ఇక సుగుణమ్మ చెప్పేసరికి, సరేనమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది ఇక రోహిణి. ఇక బాలుకి ఫోన్ చేసి, బాబు మీరు అన్నీ సిద్ధం చేసుకోండి, తీసుకొస్తాను నేను అని సుగుణమ్మ అంటుంది. చాలా థ్యాంక్స్ అండి, మేము అనుకున్నాము మీరు ఒప్పుకుంటారని, అందుకే అన్ని ఏర్పాట్లు చేశాకనే ఫోన్ చేశాము. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది దత్తత తీసుకోవడానికి అని ఇక బాలు అంటే, సరే మేము తీసుకొస్తానని ఫోన్ కట్ చేస్తుంది ఇక సుగుణమ్మ. మీనా ఆల్ సెట్. సుగుణమ్మ గారిని కూడా అడిగేశాను, ఆవిడ కూడా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా ఊరి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు. మనం కూడా మెల్లగా రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్తే కరెక్ట్ టైంకి చేరుకోవచ్చు అని బాలు అంటాడు. సరేనండి పదండి వెళ్దాము అని ఇంకా మీనా అంటుంది. ఇక ఇదంతా గమనించిన రోహిణి అయితే పూజ సామాగ్రిలోంచి ముఖ్యమైన కొన్ని సామాన్లు మరియు కొన్ని ఐటమ్స్ తీసేస్తుంది. అది తెలియక మీనా అయితే ఆ కవర్ పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి వస్తుంది రోహిణి దగ్గరికి. ఏంటి రోహిణి, ప్లాన్ వర్కౌట్ అయిందా అని ప్రభావతి అడుగుతుంటే, అత్తయ్య వర్కౌట్ అయింది. దేవుడి దగ్గర పెట్టుకునే చిన్న చిన్నవి పూజ చేసుకునేవి కొన్ని చిన్న చిన్నవి తీసేసి దాసేశాను. నాకు తెలిసి అక్కడికి వెళ్ళాక ఇంకా ఏమన్నా అవసరం ముఖ్యమైనవి ఉంటే అవి తీసేద్దాము, అప్పుడు దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అత్తయ్య అని ఇంక రోహిణి అంటే, అవునమ్మా చాలా గొప్ప ప్లాన్ వేశావు. నేను కూడా అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి దొంగతనం చేసి ఒక దగ్గర దాచేద్దాము, అప్పుడు ఖచ్చితంగా ఆగిపోతుంది ముహూర్తం అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక అందరూ గుడికి వెళ్ళిపోతారు. సుగుణమ్మ కూడా ఇంకా చింటూని తీసుకుని గుడికి వస్తుంది. ఏమండి చింటూకి చెప్పి ఒప్పించారా అని బాలు అడుగుతుంటే, చింటూకి చెప్పాను, చెప్పిన వెంటనే ఓకే అనేశాడు. వాడికి మీరంటే చాలా ఇష్టం, అందుకని ఒప్పేసుకున్నాడు అని సుగుణమ్మ అంటుంది. పోన్లేండి, చాలా చాలా సంతోషం. రే చింటూ అని ఇంకా బాలు అయితే చింటూని ఎత్తుకుంటాడు. బాబు మరి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా అని సుగుణమ్మ అడుగుతుంటే, వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటండి, మేమిద్దరం బాగా చూసుకుంటాం కదా తనని, అది చాలు మాకు అని బాలు అంటాడు. నీ మాటలు చాలమ్మా, మా చింటూ మీ దగ్గర ఎంత హ్యాపీగా ఉంటాడో నాకు బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని ఫస్ట్ కలిసినప్పుడే అనుకున్నాను నేను చింటూ మీ దగ్గరికే వస్తాడని. చూసావా అక్కడికి తిరిగి మొత్తం కథ అంతా ఇక్కడికే వచ్చింది, మీ కొడుగ్గా మారుతున్నాడు వాడు అని ఇక సుగుణమ్మ అంటుంది బాలుతోటి. ఇక హోమం చేయడానికి అయితే చింటూని మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ పక్క ఈ పక్క ఇక బాలు మీద కూర్చుని హోమం చేస్తూ ఉంటారు. అత్తయ్య ప్లాన్ గుర్తుంది కదా, మొత్తం ఈ హోమం మొత్తం ఆగిపోవాలి అని ఇక రోహిణి అంటుంది. ఆపేద్దాము అని ఇంక ప్రభావతి అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.